ప్రభువుకి స్తోత్రాలు. దేవుడు తన మహాకృపను బట్టి ఈ ఫిబ్రవరి మాసములో 21వ తారీఖు బుధవారం యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేదానికి దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినం వాగ్దానం 2వ దినవృత్తాంతము 15వ అధ్యాయం 7వ వచనం, 2 Chronicles 15th chapter 7th verse. ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. టేక్ కరేజ్, do not let your hearts hands be weak. Take courage, do not let your hands be weak. तुम्हारे हाथ ढीले ना पड़े, क्योंकि तुम्हारे काम का बदला मिलेगा. సోదరి సోదరుడా, ధైర్యం వహించండి. పిరికితనము సైతాంది, ధైర్యము దేవుందండి. మీ కార్యాలు సఫలము కావాలంటే ఈ దినం ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉన్నప్పుడు కార్యాలు సఫలమైతాయి. అయితే దేవుని మీద ఆనుకుంటే కార్యాలు సఫలం, మనుషుల మీద కాదు. సైతాను మన కార్యాలు విఫలము చేయాలని చూస్తాడు. సైతాను మన మేలు కోరడు, వాడు అపవాది. దేవుని పిల్లలు కీడే చేస్తాడు. అందుచేతనే యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయములో 11 మీ ఎదుట ఎట్టి మనుషులకు ధైర్యం ఏమాత్రమో ఉండదు. దేవుని పిల్లలంటే లోకస్తులు భయపడాలంటే ఆ రీతిగా మనము జీవించాలి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయములో 15వ వచనంలో పౌలు వారిని చూచి దేవుని కృతజ్ఞత చెల్లించి ధైర్యము తెచ్చుకున్నాను. విశ్వాసులు సాగనంపేకొచ్చారు. వాళ్ళని చూసి పౌలు గారు ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అవును, దేవుని బిడల ద్వారా దేవుని పిల్లలు ధైర్యం తెచ్చుకోవాలా, విశ్వాసుల ద్వారా దేవుని బిడలు ధైర్యం తెచ్చుకోవాలా. దేవుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. అయితే దేవుని బట్టి అవసరం. ద్వితీయోపదేశ కాండములో 31వ అధ్యాయం, డ్యూటరానమీ 31st chapter 6th verse. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఎవరు ఎడబాసినా నెడబాయడండి. తల్లినా తన చంటి బిడను మరుస్తుంది కానీ నేను మరవనన్నాను. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, మరవని దేవుడు. మనమే మర్చిపోతున్నాం చాలా సార్లు, ఆయన మర్చిపోలే. ఆయన మర్చిపోడండి. మనమే బైబిల్ చదివే మర్చిపోతాం, ప్రార్థన చేసేది మర్చిపోతాం, దైవ సన్నిధికి వచ్చేది మర్చిపోతాం. మర్చిపోనటువంటి వాడు దేవుడు. ఆయన మీద మనం ఆనుకుని జీవించుట చాలా అవసరం. 2వ సమూయేలు గ్రంథములో 10వ అధ్యాయం 12 ధైర్యము తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొనము. తన దృష్టికి ఏది అనుకూలము యెహోవా దాన్ని చేయను అని అభిషేక్ చెప్పాడు. ఏది దేవునికి అనుకూలమో అది. దేవునికి అనుకూలమైన పనులు చేద్దాం, దేవునికి అనుకూలము లేనటువంటి పనులు చేయొద్దండి. దేవునికి అనుకూలమైన పనులు చేయాలి, అది చాలా అవసరమైనది. కీర్తనకారుడు 27వ కీర్తన 14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకో. అయితే ధైర్యం కావాలి, పిరికితనం వద్దు. సైతాను పిరికోడండి. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, వాడి మీద పారిపోవడం. అపవాది పారిపోయేవాడు. దేవుని మీద మనం నిబ్బరము కలిగి ఉంటే ఈ దినం మీ కార్యాలని దేవుడు సఫలం చేస్తాడో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా యొక్క యూట్యూబ్ శ్రోతలను మీరు కనికరి. ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకులు వాళ్ళు దర్శించునైనా మీ హస్తం వారి మీద ఉంచి ఈ దినమంతా
మీ రెక్కల చాటు కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.